హలో, రంగనాథ్ బాబు గారు చెప్పండి. ఒకటి సాయి గారు, ఇప్పుడు ఈ ఇనిషియల్ గా అధికారం అది చాలా కసిగా ద్వేషపూరితంగా ఈ ఎన్నికలు జరిగింది. ఇది వాస్తవం, కఠోర వాస్తవం. సరే, జరిగినాక నేనైతే ఇంకా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయేమో అని భయపడ్డాను. కానీ కొన్ని జరిగింది, ఏదో ఇన్సిడెన్సెస్, అవి నేను లైట్ గా తీసేయటం లేదు, కొన్ని జరిగినాయి. కానీ అవి కూడా జరగకుండా ఉంటే ఇంకా ఉండేది. కానీ ఆ అన్కంట్రోలబుల్ పరిస్థితులు జరిగింది. కానీ దానికి ఈ బ్యాకింగ్ కనుక ఎవరైనా పార్టీగా అధినాయకులు ఉంటే అది మాత్రం చాలా క్షమించడం తప్పు. డెఫినెట్ గా అలా లేదు లేదు. కానీ కొన్ని అక్కడ స్థానికమైనటువంటి నెలలో కొన్ని అయితే జరిగింది. బట్ డెఫినెట్ గా కంటిన్యూ ఏమీ అవ్వటం లేదు. అవి ఎక్కడితో సమసిపోయి ఒకసారి మరి గతంలో ఇలాగే ఏం జరిగిందో గత ప్రభుత్వం చూసిన నష్టాన్ని చూసి కూడా అదే విధానం ఎందుకు కంటిన్యూ చేస్తారు? చేయరు. కాబట్టి ఆ రకంగా చూస్తే తర్వాత నెక్స్ట్ ప్రతిపక్షం కూడా చాలా బాధ్యతాయుతంగా, ఓకే, ప్రతిపక్షం అది వాళ్ళ హక్కు కాదు, వాళ్ళ బాధ్యత. ఏది ప్రభుత్వాన్ని నిలదీయటం, లేకపోతే తప్పులు చేస్తే, లేకపోతే డివేట్ అయితే అది బాధ్యత. కానీ కొంత సమయం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇదంతా చూసి కొంత సమయం అయితే ఇవ్వాలి. ఇచ్చి ఆ సమయంలో కూడా చేయలేకపోయినప్పుడు మొదలు పెట్టాలి. అంతేగాని డే 1 నుంచే చేయటం కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ నేను అల్టిమేట్ గా చెప్పొచ్చేది, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం కాబట్టి, అదే మనం లక్ష్యం చేయం కాబట్టి, దానిలో అల్టిమేట్ గోల్ ఒకటే కాబట్టి దాన్ని చేరుకోవడానికి పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కక్షలు కార్పణ్యాల వల్ల రాష్ట్రం నష్టపోతుంది. రైట్. ఫైనల్ వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా, వెళ్ళి అక్కడ ఇవి మాట్లాడతారా, లేకపోతే ఆయన ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి వెళ్ళడం మానేస్తారా? అసెంబ్లీకి వెళ్తాం సార్ గారు, దాంట్లో డౌట్ ఏం లేదు. అసెంబ్లీకి వెళ్తాం. ఎటు వాళ్ళు ప్రొజెక్ట్ రేస్ చూపించలేదు కాబట్టి మేము కనీసం దాన్ని ప్రస్తావిస్తాం. ఇదిగోండి మీరు ఎంతమందికి ఇస్తా అన్నారు, ఇది జరగట్లేదు. డెఫినెట్లీ అంటే ప్రచారం ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఆడియో తేడా వస్తుంది.